ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకి పెద్దవారికి కూడా నమస్సులు చిన్నవారికి ఆశిస్తులు ఏమైనటువంటి విద్యార్థులు విద్యార్థులకు నా ఆశిస్తులు చేస్తున్నాను. ఈ ఉపాధ్యాయ వృత్తిలో చాలా సంతృప్తి ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక తల్లికి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటారు, కానీ ఒక ఉపాధ్యాయులకి వేలాది మంది పిల్లలు ఉంటారు. ఎందుకంటే ఆ వేలాది మంది పిల్లలకి విద్య నేర్పితే ఆ తల్లికి ఎక్కడికి వెళ్ళినా ఆ బిడ్డలు పలకరిస్తూ ఉంటారు. మేడం ఎలా ఉన్నారు, నేను హైదరాబాద్లో తెలియకెళ్తే ప్రతి చోట కూడా మేడం ఎలా ఉన్నారని పలకరించే బిడ్డలు నాకు చాలా మంది ఉన్నారు. అది మీ పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ అలాగే ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు జనరల్గా నాకు స్టేజ్లో మాట్లాడేది చాలా భయం. ఒక లెక్క చెప్పడం తప్ప మిగతా మాట్లాడాలంటే మీ అందరికంటే ఎక్కువ భయం. యాక్చువల్లీ నిన్న వరకు కూడా నేను ఈ ప్రోగ్రామ్ వస్తానని అనుకోలేదు. లాస్ట్ మినిట్లో ఈవినింగ్ డిసిషన్ తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి ఇంతమందిని ఇక్కడ కలుసుకోవడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా అభినందనలు. జనరల్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తారు అంటే చాలా బంధాల కంటే ఎక్కువ ఉన్నతమైన బంధం ఏంటంటే స్నేహ బంధాలు. సో ఈ స్నేహ బంధాలు పెంపొందించుకోవడం కోసం అలాగే చాలా మంది ఉన్నత స్థానంలో ఉన్నారు, కొంతమంది చదువుల్లో వెనకబడి ఉంటారు. కేవలం ఈ రోజుల్లో చూస్తుంటే ఆర్థిక బంధాలు ఎక్కువ అవుతున్నాయి మానవీయ బంధాల కంటే. సో అలాంటి బంధాలు పెంపొందించుకోవాలంటే మానవీయ బంధాలు పెంచుకోవాలంటే ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చేసిన మేక్ ఇండియా కార్యక్రమం కానీ మిగతా కార్యక్రమాల్లో చూసుకున్నట్లయితే ఏదైనా ఒక ఇండస్ట్రీ సొంతంగా అందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం కాకుండా సొంతంగా ఇండస్ట్రీస్ పెట్టండి. సో ఇలాంటి ఇండస్ట్రీస్ అనేది ఉన్న స్థానంలో ఇండస్ట్రీస్ పెట్టగలిగితే మీకు అత్యంత అత్యంత మీ ఫ్రెండ్స్ సహకారంతో అలా ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ ప్రోగ్రాం వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడో 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు కలవకుండా రెగ్యులర్గా టచ్అప్లో ఉంటూ మీ ఫ్రెండ్స్కి కూడా ఒక ఉన్నత స్థానాన్ని కల్పించాలని కోరుకుంటూ సెలవుస్తున్నా. థ్యాంక్ యూ. వేదికపై ఆశీనులైనటువంటి నా ఉపాధ్యాయ బృందానందరికీ కూడా నా నమస్కారాలు. అలానే మీరు ఆహ్వానించినటువంటి విద్యార్థి బృందానికి నా శుభాశీస్సులు. జనరల్గా మీరు మీ ఫ్రెండ్స్ని కలవడానికి ఎంత తాటాలు ఆడతారో మేము మా కొలీగ్స్ని కలవడానికి కూడా అంతే తాటాలు ఆడతాం. ఆ రోజు పనిచేసినటువంటి ఈ మిత్రులందరినీ కూడా మళ్ళీ ఒకసారి కలవాలంటే ఏదైనా పెద్ద అకేషన్ వస్తే తప్ప కలవలేము. కానీ అటువంటి చక్కటి అకేషన్ని మీరు కలిగించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైనా ఇప్పుడు కూడా దేశానికి రాష్ట్రపతి అయినా ఓ తల్లి బిడ్డే. మీరు ఏ స్థానంలో ఉన్నా కానీ శిష్యులే అనే విషయాన్ని అది గుర్తుపెట్టుకోవాలి. అది నాకు ఎక్కడెక్కడ కనపడలా. ఆ సంస్కారం మెయింటైన్ చేయడం రేపు మీరు పిఎం అయినా సీఎం అయినా ఏదైనా ఒకటే. అది మెయింటైన్ చేయండి. ముందు కావాల్సిన మనిషికి సంస్కారం, ఎదురు వ్యక్తుల్ని గౌరవించడం, ఉపాధ్యాయుల్ని మరి అభిమానంగా చూడటం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. అది ఉంటే జీవితంలో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నాకు మీకు అంటే మీరు చదువుకునే రోజుల్లో నాకు ఒక అపోహ ఉండేది. ఏంటంటే వీళ్ళు దేని మీద కాన్వర్సేషన్ చేయరు, వీళ్ళు జీవితంలో పైకి వస్తారా అనిపించేది. నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే అనవసరంగా అపోహ పడ్డాను. ఎందుకంటే మీ అంత ప్రపంచములు ఎవరూ లేదు. ఎందుకో చెప్పనా, నాకు చేసినవన్నీ మిస్సులు కాల్చారు. ఎవరు లేదా మిస్సులు కాదు. నేను ఆశ్రమం ఎంత పడ్డాను అనిపించింది. ఎంత మిస్సులు కాల్చేసి ఎదురు వాళ్ళ గురించి సమాచారం తీసుకోలేనటువంటి గొప్ప నాయకుడు ఉంది. మీకు జీవితంలో మహానది చాలా పైకొస్తాడు. ఏదైనా కూడా కొంచెం తగ్గించేసేయండి. తగ్గించేసి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నాకు కలిసి పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అల్లుని అసోసియేషన్ వారికి నా యొక్క ఆశీస్సులు. నాకు కొద్దిగా చికాకు ఏంటంటే మైక్ బాగా మైనస్ ఉంది. మైక్ కొన్ని వాయిస్ అక్కడ సరిగా అర్థం కావట్లేదు. వస్తున్నారు చూస్తున్నారు పేరు కూడా సరిగా మాట్లాడలేదు. మైక్ చాలా మైనస్. ఆనందరావు గారిని అది రాధాకృష్ణ గారిని భాస్కర్ అందరినీ కలుసుకోవడానికి మంచి అద్భుతమైనటువంటి దేశం పనిచేశారు. ఇక రాజేశ్వరరావు రెండు మన రోజులు ఉంటారు. ఎక్కువ జిల్లా నక్కరాజేశ్వర ప్రజలు కలిసి ఉన్నారు. మరి ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమం చేపట్టి ఒకే వేదికని మమ్మల్ని అందరినీ దగ్గరికి మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు అల్లుని పెట్టుకున్నారు కదా, దీంతో పాటే ఒక ల్యాండ్ సాఫ్ట్వేర్ పెట్టుకొని ఈ ఫోటోలు అడ్రస్ ప్రింట్ చేసుకొని పంపిస్తే చాలా మంచి ఉంటుందని ఆలోచన. అది ఇక లాస్ట్ ఏంటంటే మీ అందరూ కూడా మీ యొక్క ఉద్యోగ వృత్తిలోకి మంచి అద్భుతమైన సాధించాలని చెప్పి మనసులు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ముందుగా 98 విద్యార్థులు అందరూ హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వెళ్ళినటువంటి ఈ గ్రామ సర్పంచ్, గ్రామ కుటుంబాలు ఉదయ్ గారు, మరి ఈ స్కూల్లో ఆతిథ్యం ఇచ్చిన ఈ పాఠశాల చంద్రరావు గారికి, మరియు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సీనియర్ ఉపాధ్యాయులు జానక్ గారు, లక్ష్మణ గారు, ఆచార్య గారు, రామకృష్ణ గారు, శ్రీనివాస్ గారు, పురుషోత్తం గారు, మరియు జిల్లా ప్రధాన ఉపాధ్యాయ అధ్యక్షుడు రాజేశ్వరరావు గారు, మరియు ఆండారి గారు, కుమార్ గారు, అరుణ గారు, మరియు సుబ్రహ్మణ్యం గారు, వీరందరికీ నా ఉద్దేశంలో నమస్కారాలు. అదేవిధంగా ఈ పాఠశాలలోనే ఉద్యోగం చేస్తూ ఈ పాఠశాల విద్యార్థులకు సేవలు అందిస్తూ స్వర్గస్థులైనటువంటి ప్రభాకరరావు గారు, పురుషోత్తం గారు, మరియు పరమనామయ్య వారి ఆత్మ కూడా ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక. అయితే ఈ ఆలోచన వచ్చింది ప్రత్యేకంగా చెప్పారు. ఈ ఆలోచన వచ్చింది వివరంగా ప్రస్తావించారు. ప్రకాష్ కూడా ఈ ఆలోచన కలగడానికి కారణం 96, 97 బ్యాచ్ వాళ్ళు మనకంటే ముందు జనవరి 10వ తారీఖు నాడు ఇదే ప్రాంగణంలో వాళ్ళు కూడా చాలా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో పాటు గురువులకి సన్మానం చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేశారు. ఆ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వేదిక, ఇక్కడ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ ఇవన్నీ అరేంజ్ చేసి ప్రసాదం వాళ్ళందరూ చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళ గత స్మృతులు నెమవేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు. అదే మనమే ఇక్కడ కూర్చొని మన బ్యాచ్ అనే ఆలోచన తన మనసులో మొక్క దొరికింది. దానికి ఈ రూపాన్ని ఇవ్వడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు అండ్ ఆల్సో లాస్ట్ బ్యాచ్ కూడా తర్వాత ప్రతాప్తో పాటు సత్తారాంబాబు, మరి కిరణ్, తర్వాత దామోదర్, మరియు సుధా, మరియు దొంగల సరితారెడ్డి అండ్ మరి అభిజా వీళ్ళందరూ వచ్చారు. భూలక్ష్మి, రమ్య. అయితే ఫ్రాంక్లీ చెప్పాలి కదా, బాయ్స్ కొంతమందినే గుర్తుపట్టగలుగుతారు. బాయ్స్ ఫ్రాంక్లీ చేతుల్లో చేసి వచ్చింది చాలా. గర్ల్స్ లో మాత్రం చాలా మంది గుర్తుపట్టడానికి అవకాశం ఉంది. అంటే డేట్స్ వాళ్ళ ఒకవేళ మార్పు చెప్పాలి, ఒకవేళ మార్పు చెప్తారు. అదే మీకు మీరు పరిచయం చేసుకున్న దాన్ని బట్టి, దాన్ని బట్టి దేశ విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు.
మల్టీనేషనల్ కంపెనీస్ ఆ మల్లికా చెప్పింది ఇలా ఇన్ఫోసిస్లో అక్కడికి మంచి లెక్చరర్స్ గా చేస్తున్నారు ప్రైవేట్ కాలేజెస్లో. తర్వాత ఇంకో విషయం అలాంటి సంస్థ వండలని చెప్పి తను పిహెచ్డీ చేస్తుంది. వాళ్ళ హస్బెండ్ ఉస్మానియాలో పిహెచ్డీ ఉస్మానియా. మళ్ళీ తను చేసే టాపిక్ కూడా అంశం కూడా వెరీ బాడీ టాపిక్. ఎవరి టాపిక్? బాడీ టాపిక్. రైతుల ఆత్మహత్యల మీద వాటి పరిష్కార మార్గాల మీద అది ఎవరి బాడీ టాపిక్. మరి అటువంటి టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నట్టు వెరీ గ్రేట్ఫుల్. మీ అందరూ కూడా చాలా 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 ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. సరే వాళ్ళ అందరం కూడా మరి 5 మంది సమానం ఉన్నారు కదా. నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే చిన్నవాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ నమస్కారాలు. ప్రధానంగా ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి 9899 బ్యాచ్ విద్యార్థుల బట్టి కూడా నా ఆశీస్సులు. ప్రధానంగా ఒక ఆలోచించాల్సింది ఏంటంటే ఉపాధ్యాయులు అంటే సమాజ అభివృద్ధిలో ప్రతిదినం. ఇవాళ మిమ్మల్ని చూసుకుంటే మేము ఎంత అభివృద్ధిని సాధించామనేది కళ్ళ కట్టగా కనపడతా ఉంది. చాలా సంతోషం కలుగుతూ ఉంది. ఎందుకంటే నేను కూడా మీలాగనే ఈ పాఠశాలలో విద్యార్థులు మాత్రమే. ఇక్కడ నేను ఉపాధ్యాయుడిగా పనిచేయాలి. నేను కూడా 60 వచ్చి ఇక్కడ విద్యార్థిగా చదువుతున్నాను. ఆనందం వరకు మా స్వగ్రామం కూడా ఇదే. నా ఇంటి పేరు ఉపాధ్యాయుల. అందుకే ఉపాధ్యాయ వృత్తిలో స్వీకరించి చాలా సంతోషాన్ని చాలా గర్వంగా నా విద్యార్థుల దగ్గర నేను మరి వీడ్కోల్ని తీసుకోగలిగాను. పైగా ఈ సమావేశం ఏర్పడిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా దేవుడు ప్రతాపం ఇంకా చాలా మంది ఉన్నారు. మొత్తం అందరికీ కూడా నేను చాలా ఆశిస్తాను. అలాగే మేమందరం పనిచేసిన 90 సంవత్సరంలో పనిచేసిన ఉపాధ్యాయులు అందరికీ వచ్చారు. చాలా సంతోషం. అందరం కలుసుకున్నాం. ఈ సమావేశం ఏర్పడడానికి ఎంతటి పేరుకైనా ప్రజలు తెలుసుకుంటూ ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి అధిరథ మహారథులందరికీ కూడా ముందుగా స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మరి నాకు మీరు చిన్నపిల్లలాగే కనిపిస్తున్నారు. అలాంటి మీ డ్రెస్సులు, మీ ఫేసులు అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటాను ఈ స్టేజ్ మీద కూర్చొని. ఇప్పుడు మీరు మా ముందు ఉన్నప్పటికీ కూడా అదే మధ్యలో మెదులుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మాస్టర్ సార్ అన్నట్టు మలకరం ఎక్కువ మరి కేసులో మార్పులు వస్తాయి కాబట్టి దేశాలు గడ్డాలు వచ్చేసరికి మరి గుర్తుపట్టలేని పరిస్థితి అనేది ఉంది. మరి ఏదైనప్పటికీ కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నారు అందరూ కూడా. చాలా హ్యాపీ. ఒక మంచి స్థాయిలో మీరు అందరూ చాలా మందికి ఉపాధి కల్పించే స్థాయిలో కూడా ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కాలాతీతమైంది. ఒకటే ఒక మాట మీ ముందు వచ్చి నేను విరమిస్తాను. ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, ఏ వృత్తి స్వీకరించినప్పటికీ విలువలతో ఆ పనిని చేయమని ఈ సందర్భంగా మీకు సూచిస్తున్నా. విలువలు అనేది లేకుండా ఏ పని కూడా చేయదు. మోరల్ వాల్యూస్తో ఆ పనిని చేయాలి. సమయ సందర్భాలను బట్టి కూడా మన మాటలు అనేది కూడా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకుండా కాస్త ఒక ఆలోచించి మాట్లాడటం అనేది మీరు నేర్చుకోండి. ఎందుకంటే అసందర్భానుసారంగా ఎప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదు. ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది అసందర్భానుసారంగా ఎదుర్కొన్నప్పటికీ కూడా అలాంటి వాటిని మీ దరిదాపుల్లోకి రానియకుండా మీరు మంచిగా మీరందరూ గట్టిగా